రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఉపాధి అవకాశాల కోసం ఐటీఐలను ఆశ్రయిస్తున్న యువతకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. వివిధ రంగాల్లో తర్ఫీదు పొందిన ఉద్యోగాలు సాధించాలన్న కల సాకారం కావడం లేదు. శిక్షణా సంస్థల్లో సరైన సదుపాయాలు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక శిక్షణా సంస్థలు అలంకార ప్రాయాలుగా మారుతున్నాయి. ఐటీఐలలో పురాతన పద్ధతుల్లోనే బోధన సాగిస్తుండడం వల్ల ఉపయోగం లేకుండా పోతోంది. ఆధునిక యంత్రాలు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం లోపాలు నిజమేనంటున్నారు. పాఠ్యాంశాలు కూడా పాతవి కావడం వల్ల శిక్షణ తీసుకున్న వాళ్లకు ప్రయోజనం కలగడం లేదంటున్నారు. 2 ఏళ్లు శిక్షణ పూర్తి చేసిన వృత్తి నిపుణులకు ఏ పరిశ్రమలోనూ ఉద్యోగాలు లభించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు. ఇండస్ట్రీస్లలో వాడేటటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేటటువంటిది ఈరోజు విరివిగా వాడుతున్నారు. డెఫినెట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మిషన్స్లలో ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఏవైతే ఇండస్ట్రీలో ఈరోజు వాడుతున్నారో ఆ మిషనరీ కొని సప్లై చేసుకోవాలి. చిత్తూరు జిల్లాలో 10 ప్రభుత్వ, 32 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, సివిల్, మోటార్ మెకానిక్, వెల్డర్, ఫిట్టర్, ఆటోమొబైల్, డ్రెస్ మేకింగ్, స్టెనో ఇలా 22 రకాల విభాగాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఏటా 12,000 మంది విద్యార్థులు తర్ఫీదు పొంది బయటకు వస్తున్నారు. వీళ్లలో కనీసం 500 మందికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. జిల్లాలో పారిశ్రామికీకరణ పెరుగుతోంది. శ్రీ సిటీ, మన్నవరం ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలు స్థాపిస్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు మాత్రం కరువవుతున్నాయి. ఉన్నట్టు మిషనరీ కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఆ మిషనరీని కొనుక్కొని వాళ్ళకి ట్రైనప్ చేయగలిగితే మనము మోడర్న్గానే జరుగుతుంది. కాకపోతే అది కొంత కాలం పడుతుంది, టైం పడుతుంది, బడ్జెట్ అవి రావాలి కాబట్టి. కానీ ఆ దిశగానే మనం అంతా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో 42 ఐటీఐల్లో సమస్యలు తిష్టవేశాయి. ప్రైవేటు ఐటీఐలకు సరైన భవనాలు లేవు. అధునాతన యంత్ర పరికరాలు శూన్యం. ఉత్సాహంతో విద్యార్థులు శిక్షణ తీసుకున్నా బయటకు వస్తే కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్క తిరుపతి ప్రభుత్వ ఐటీఐ మినహా మిగిలిన ఏ ప్రభుత్వ శిక్షణ సంస్థకు పరిశ్రమలతో సంబంధం లేదు. శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన జపాన్ ఇసుజు కంపెనీ తిరుపతి ఐటీఐతో అనుసంధానం ఏర్పరచుకుంది. కంపెనీ వాహనాలు, ఇంజిన్ల నమూనాలను శిక్షణ కోసం అందించింది. సెన్సార్ సిస్టమ్ ఇచ్చారు. మాకు సిలబస్ అంతా పాత సిలబస్ అనమాట. ఇప్పుడు ఇచ్చిన సిలబస్ మాకు సెన్సార్ సిస్టము, ట్రాన్స్మిట్ సిస్టము లేటెస్ట్ అనమాట. ఇది మాకు తెలుసుకున్నందుకు పిల్లలకి బాగా టెక్నికల్గా ఉపయోగపడుతుంది. చాలా బెటరు. ఇప్పుడు మేమంతా ఇక్కడ టీచింగ్ కూడా కంప్యూటర్ ఎయిడెడ్ తీసుకొని కంప్యూటర్ టీచింగ్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా కొంత మార్పు అనేది కొంత అవసరం. అన్ని ఐటీఐలకు ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుందంటున్నారు అధ్యాపకులు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు తమ ఉత్పత్తులపై ముందుగానే శిక్షణ అందిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందంటున్నారు.